తెలంగాణలో నిజంగా అండి జర్నలిస్టులు అంటే ఇప్పుడు మొన్న కూడా మా సిద్ధం సభలో కూడా అలా జరగడం చాలామంది కూడా అంటే కావాలనైతే వాళ్ళు కొట్టలేదు, అదైతే ఎవరికైనా తప్పే జర్నలిస్ట్ని అలా కొట్టడం. కానీ వాళ్ళు చేసిన వెధవ పనులు అదే మంచి జర్నలిస్ట్ని కొడితే ఎవరన్నా కానీ ఖండిస్తారు, కానీ వెధవల్ని కొడితే ఎవరు ఏమీ ఖండించరు. ఎందుకంటే వాడు వచ్చిందే పనికిమాలంగా అక్కడ గొడవలు పెట్టాలని. ఇప్పుడు టీడీపీ సభలో అంటే అక్కడికి వెళ్తే జనాలు ఉండరు, ఫోటోలు తీసుకోవచ్చు. మా సభలోకి వచ్చి, అది మా సిద్ధం సభలోకి వచ్చి ఖాళీ కుర్చీలు ఎక్కడెక్కడ ఉంటాయని వెతుక్కుంటూ ఫోటోలు తీసుకోవాలని చూస్తే ఊరుకో ఉంటారు, ఉతుకుతారు. అందుకే ఏదైనా వేరే వాగ్దానం జరిగితే అది ఓకే, కానీ ఈ విషయంలో కొట్టడం అయితే కరెక్టే, దీంట్లో అయితే మొహడం లేదు. కానీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకోకుండా రిపీట్ అయితే జరగకూడదని కోరుకుంటాము. వాళ్ళు కూడా పద్ధతిగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సభలకు కానీ రాకోకుండా ఉంటేనే మేలు. ఆల్రెడీ బహిష్కరించారు కాబట్టి రాకోకుండా ఉంటే మేలు. ఇలా ముసుగులో వస్తే మాత్రం ఉతికేస్తారు, కాబట్టి జాగ్రత్తగా మా సభలకి రాకండి అని కూడా మేము కూడా చెప్తున్నాం. పాపం ఇలా జర్నలిస్టులు ఎవరైనా సరే అలా తెలంగాణలో తెలుసు మనకి, అతను పాపం జర్నలిస్ట్ శంకర్ అని, ఆయన చాలా అంటే యూట్యూబ్లో నేను కూడా చాలా ఫాలో అవుతూ ఉంటా, చూస్తూ ఉంటా. మార్నింగ్ న్యూస్ చాలా చెప్తూ, అంటే ఎట్లా అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని డైలీ ఎండగడుతూ ఉంటాడు. ఇలా ఎలా అంటే ప్రతి ఒక్క చోట ఎలా ఉంది కాంగ్రెస్ అంటే వాళ్ళకి పాపం లైవ్లు పెట్టి పరిస్థితి ఎలా ఉంది, ఎంత మోసపోయారు తెలంగాణ ప్రజలని వివరిస్తూ ఉంటాడనమాట రోజు. కాబట్టి వాళ్ళకి పాపం మండినట్టుంది. అది ముందే రేవంత్ రెడ్డి అంటేనే రౌడీ ప్రభుత్వం అని అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు శిష్యుడని కూడా తెలుసు. అక్కడ కాంగ్రెస్ కన్నా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎక్కువ నడుస్తుందని కూడా తెలుసు. ఇక్కడ పాపం అతను జర్నలిస్ట్, ఆయన చేసింది ఏం తప్పులేదు. నేను కూడా రోజు ఆయన నిజంగా ఏదైనా తప్పు ఉంటే నేను తప్పుందని చెప్తా. రోజు నేను చూస్తాను అతని న్యూస్, కానీ అతను డైలీ బాగా అంటే ఈయన ప్రతి ఒక్కటి పేపర్ చూసి చెప్తాడు, దాంట్లో తప్పు ఒప్పులు అన్నీ వివరిస్తూ ఉంటాడు ప్రజలకి. తెలంగాణ ప్రజలు ఎలా మోసపోయారు, ఎందుకు మోసపోయారు అనేది బాగా వివరిస్తూ ఉంటారు ప్రజలకు అర్థమయ్యేలా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మండినట్టుంది. పాపం అతన్ని కొట్టడం మాత్రం నిజంగా చాలా తప్పు, అంటే తప్పు. అలాంటి జర్నలిస్ట్కి అయితే మా సపోర్ట్ అయితే ఉంటుంది. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సపోర్ట్ అయితే తప్పకుండా. ఎందుకంటే అలాంటి మీరు ఏదైనా ఉంటే, ఇప్పుడు ఒకవేళ ఆయన మీకు ఎండగడుతూ ఉంటే, మీకు కాంగ్రెస్ వాళ్ళకి కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు కూడా వాటిని తిప్పి కొట్టండి. ఇప్పుడు మేము టీడీపీ వాళ్ళవి తిప్పి కొడతాం, అలానే మేము వాళ్ళు కొట్టుకోగా టీడీపీ వాళ్ళు కొట్టుకోగా వాళ్ళకి మేము కౌంటర్ ఇస్తాం. కాబట్టి మీరు కూడా అలా కౌంటర్ ఇస్తే బాగుంటుంది, కానీ అలా ఇలా కొట్టడం అనేది పాపం చూడండి ఎలా కొట్టారు, బాధ అనిపిస్తుంది. చూసారు కదా, చూడండి, ఇది ప్లానింగ్ కాకపోతే ఏంటిది, వీళ్ళు చూడండి పాపం నిజంగా కూడా వాళ్ళు చేస్తున్న ఈ ఘోరం ఇది చంపడానికి కాదు. చూడండి ఎంత ఇక్కడ కొట్టులో చూసారు, ఎంత పాశవికంగా ఎంత దారుణంగా దాడి చేస్తున్నారో ఇక్కడ చూసారు కదా, చూడండి, ఇది ప్లానింగ్ కాకపోతే ఏంటిది, వీళ్ళు వాళ్ళు చేస్తున్న ఈ ఘోరం ఇది చంపడానికి కాకపోతే మనం ఏమనుకోవచ్చు. చూడండి ఎంత ఒక్క వ్యక్తిపై ఇంతమంది దాడి చేయాల్సిన అవసరం మీకు ఏముంది, ఎందుకు దాడి చేస్తున్నారు మీరే చెప్పండి. ఇక మీరు చూసే జనాలు చూడండి ఎలా ఉన్నారు, అంతమంది ఒక్కరిని చేసి ఏకాకిని చేసి విన్నారుగా, చూశారుగా ఎలా కొడుతున్నారో జర్నలిస్ట్ అతన్ని. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో జర్నలిస్ట్ని అతను చేసింది అతను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అలా కొట్టండి. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది అమ్మాయిలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఛానల్స్లో నేను కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉంటా, ఫాలో అవుతుంటా. అంత మాత్రం వాళ్ళని కూడా ఇలాగే కొడతారా అంటే ఇది పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉంటే కౌంటర్ ఇవ్వండి, అంతేగాని ఇలా జర్నలిస్ట్ని నడి రోడ్లో జనాలు చూస్తున్నట్టుగా ఇట్లా కొడితే ఇప్పుడు మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది, కానీ దీనివల్ల మీకు వచ్చే లాభం అంటూ ఏముండదు. కాబట్టి ఇలాంటివి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానుకుంటే బాగుంటుంది. జర్నలిస్టులకి అందరూ ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో మా ఏపీలో కూడా మాకు ఎవరు సపోర్ట్ లేరని మా జగన్మోహన్ రెడ్డి అన్న రోజు చెప్తున్నాడు. మాకు ఉండేది ఒళ్ళు ఒక సాక్షి ఛానల్ తప్పితే ఇంకే ఛానల్ మాకు సపోర్ట్ లేవు. అయినా మేము అలా అని ఇప్పుడు ఏబిఎన్ టీవీ5 వాళ్ళందరినీ కొట్టగలమా, జర్నలిస్ట్ని కొట్టలేము. మొన్న ఏబిఎన్ మీద జరిగింది కూడా వాడు ఓవర్ యాక్షన్ చేశాడు కాబట్టి 4 ఉతికారు మా వాళ్ళు, అంతేగాని వాడు చేసిన ఓవర్ యాక్షన్. కానీ ఈయన చేసిండే తప్పేంటి, పాపం జర్నలిస్ట్ శంకర్ చేసిన తప్పేంటి, ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆయన విమర్శిస్తుంటే మీకు దమ్ముంటే మీరు ఇంకా ఒక 10 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానికి కౌంటర్ ఇవ్వండి, అంతేగాని ఇదైతే చాలా తప్పు. దీనైతే మేమైతే తీవ్రంగా
తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను తప్పకుండా మేమైతే జర్నలిస్ట్ శంకర్కి సపోర్ట్ చేస్తున్నాము. ఇదైతే చాలా ఘోరం. ఇలాంటివి ఇంకొకసారి జరగకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వము చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అతను ఏమి పెద్ద పాపము ఛానల్లో కూడా అతను ఆల్రెడీ ఒక సామాన్యుడు అనమాట. నిజంగా అతను చాలా సామాన్యుడి మీద ఇలాంటి దాడులు చేస్తే ఇంకా మిగతా పరిస్థితి ఏంటి? ఇంకా అంటే ఎవరు ఇంకా ప్రశ్నించకూడదా? ఇంకా ఇప్పుడే వచ్చింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 4 years ఇంకా అంటే జనాల్ని ఇలాగే కొట్టుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వం మీది ఒక వారం రోజులు కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు.